హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో లాస్ట్ డే కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను యాజ్ యూజువల్ చాలా బాగున్నాను. సో మంచి టాపిక్స్ అన్నీ చెప్తూ ఉంటారు అండ్ దానికి సంబంధించి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. సో హెల్దీ వేలో టేస్టీగా ప్రిపేర్ చేస్తారు అన్నీ కూడా. థ్యాంక్ యూ. ఓకే, సో లాస్ట్ డే కాబట్టి ఈరోజు ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ గురించి. ఖచ్చితంగా అశ్విని. ఓకే, ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో అశ్విని, ఈరోజు వచ్చేసరికి మనం ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీ చేసుకుంటాం. ట్యాంగీ ఫ్రాంకీ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు: కాల్చిన చపాతి, కోడిగుడ్లు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, మ్యాంగో సీడ్స్ పౌడర్. ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫ్రాంకీ బయట తింటూ ఉంటాం, మీరేంటో అన్ని బయట తినేవన్నీ హెల్దీగా ఇక్కడ చేసేస్తున్నారు. అంతే కదా, అప్పుడే కదా బయట ఫుడ్ తీసుకోకుండా ఉంటారు. అవును, ఏం చేయాలి ఫస్ట్? మరి ఆల్రెడీ రోల్స్ అయితే తీసుకొచ్చారు ప్రిపేర్ చేసి. చపాతీ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాను అశ్విని. ఫస్ట్ మనము ఆమ్లెట్ టైప్లో ఎగ్ బీట్ చేసేసుకుంటాం. సో దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అశ్విని. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు మ్యాంగో సీడ్స్ పౌడర్ అన్నమాట. ట్యాంగీ ఫ్లేవర్కి. ఎస్, ట్యాంగీ ఫ్లేవర్కి. అండ్ ఇది వైటమిన్ B12 రిచ్. సో వెజిటేరియన్స్కి ఎక్కువగా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోలేరు. కాబట్టి ఇలాంటి లైక్ ఏవైతే వైటమిన్ B12 రిచ్ ఉంటాయో మ్యాంగో సీడ్స్ పౌడర్ కానీ మష్రూమ్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్న కొద్ది వరకన్నా వాళ్ళ డెఫిషియన్సీని మీట్ అవ్వచ్చు. ఓకే, సో దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో మనకి మిక్చర్ రెడీ అయిపోయింది అశ్విని, ప్యాన్ పెట్టేసుకోండి. ఓకే, దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ఈ ఎగ్ బ్యాటర్ని దాంట్లో వేసుకోండి. ఓకే. సో ఒకసారి రివైజ్ చేసుకుందామా మరి? ఖచ్చితంగా. ఓకే, సో వైటమిన్ డి అండ్ అలాగే B12 డెఫిషియన్సీ వల్ల మనకి ఏం వస్తుంది? లైక్ ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎటువంటివి అటాక్ అవుతాయి? సో జనరల్లీ వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ వచ్చేసరికి చాలా రేర్గా ఫుడ్స్లో దొరికే వైటమిన్స్ అని చెప్పొచ్చు అశ్విని. సో వైటమిన్ డి మనకి ఓన్గా మన బాడీలో సింథసిస్ అవుతుంది మనం ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో ఆ టైంలో. బట్ ఈ మధ్య కాలంలో ఈ సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గిపోయింది కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ వైటమిన్ B12 వచ్చేసరికి మనకి అదొక బి కాంప్లెక్స్ వైటమిన్ అండ్ అది మనకి మెయిన్లీ నాన్ వెజ్ ఫుడ్స్లోనే దొరుకుతుంది. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైక్ ఇన్ కేస్ కొద్ది అదర్ డెఫిషియన్సీస్ వల్ల ఈ వైటమిన్ B12 అనేది అటాక్ అవ్వచ్చు. బట్ రెగ్యులర్గా అయితే వెజిటేరియన్స్కి వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్గా మనకు అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ బోన్ రిలేటెడ్ కాబట్టి మనకి బోన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే బ్రిటిల్ బోన్స్ అని చెప్పేసి అంటాం అలా కానీ, లేదంటే మజిల్ పెయిన్ అనేది రావడము, లేదంటే కాళ్ళు చేతులలో తిమ్మిరిలాగా అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేది మనకి వైటమిన్ డి తక్కువ అయినప్పుడు తెలుస్తుంది. ఓకే, అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు కొన్నిసార్లు అనీమియా కూడా వస్తుంది అశ్విని. అనీమియా అంటే రక్తహీనత అని చెప్పేసి అంటాము. సో ఈ వైటమిన్ B12 తగ్గినప్పుడు రక్తహీనత కూడా వస్తుంది. అది కాకుండా అదర్ సిమ్టమ్స్ వచ్చేసరికి మనకి ఇది ఆర్బీసీ ప్రొడక్షన్కి, DNA సింథసిస్కి, మన బాడీలో కొన్ని మెటబాలిక్ ఫంక్షన్ కోసము అండ్ కొల్లాజన్ అంటే మన స్కిన్ హెల్దీగా ఉంచడానికి, గట్ హెల్దీగా ఉంచడానికి ఇలాంటి మెయిన్ ఫంక్షన్స్ అనేవి చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వీటి డెఫిషియన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? వైటమిన్ రెండిటికే ఉన్నాయి అశ్విని. వైటమిన్ డి వల్ల అండ్ వైటమిన్ B12 వల్ల కూడా మనకి స్కిన్ రిలేటెడ్ హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ బ్యాటర్ని ఆమ్లెట్ లాగా వేసేసుకుంటాం. ఓకే,
అండ్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని దీని మీద పెడతాం. ఓకే. సో దీన్ని ఒకసారి ఫ్లిప్ చేస్తాం. వైటమిన్ B12 అనేది మనకి ఎక్కువగా నాన్ వెజ్లోనే దొరుకుతుందని చెప్పేసి అన్నారు కదా, అండ్ ముందు మాట్లాడుకున్నట్టుగానే ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. లైక్ నాన్ వెజిటేరియన్స్, లైక్ ఓన్లీ వెజ్ తినే వాళ్ళకైతే కనుక B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఏముంది మనకి ఆల్టర్నేట్ కానీ? సో వైటమిన్ B12 అండ్ D రెండు మనకి నాన్ వెజ్ ఫుడ్స్లోనే లైక్ ఎగ్స్ కానీ చికెన్, ఫిష్ వీటిలలోనే ఎక్కువగా దొరుకుతుంది అశ్విని. ఇన్ కేస్ వెజిటేరియన్స్ ఉన్నారు అంటే కొద్దిగా ఈ వైటమిన్ D అండ్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఆవు పాలు, లేదు అంటే మష్రూమ్స్, సో వీటిలలో కొద్దిగా మనకి కొద్దిగా ఆకుకూరలలో కూడా వస్తుందన్నమాట. సో ఇలాంటి ఫుడ్స్ కొద్దిగా ఇంక్లూడ్ చేసుకొని మన రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. వీటికి మనకి అంటే డెఫిషియన్సీ ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా మనకి? ఇందాక మనం చెప్పుకున్న సిమ్టమ్స్ అన్నీ దీని కింద వస్తాయి అశ్విని. లైక్ తిమ్మిర్లు కానీ, లేకపోతే బోన్స్ ఈజీగా విరిగిపోవడం, వీక్నెస్ అనిపించడము, ఏదైనా పని చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు, అండ్ చాలా ఫెటీగ్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ బేసిక్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్తో మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మనకి వైటమిన్ D అండ్ B12 టెస్టే అడ్వైస్ చేస్తాం. తిమ్మిర్లు అంటే మనకి ఎక్కడెక్కడ వస్తాయి? మెయిన్గా పాదాలలో వస్తాయి. చేతులలో చాలా తక్కువ, బట్ పాదాలలో ఎక్కువ తిమ్మిర్లు రావడం, టింగ్లింగ్ సెన్సేషన్ అంటాం, అలాంటిది ఉంటుంది. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి మనకి డెఫిషియన్సీస్ అనేది చూడొచ్చు? అంటే ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ అయితే పిల్లల్లో వాళ్ళకి ఏంటి అంటే చిన్నప్పుడే మనం బర్త్ టైంలోనే ఈ వైటమిన్ D అనేది స్టార్ట్ చేస్తాము, అండ్ దాని తర్వాత ఎగ్స్ అలా పెడుతూ ఉంటారు కాబట్టి అంతగా అబ్జర్వ్ చేయకపోవచ్చు. బట్ ఓల్డ్ ఏజ్ అంటే కొద్దిగా ఒక 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ లైక్ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఓకే, ఒకసారి చెక్ చేద్దామా? యా, రెడీ అయిపోయింది అశ్విని. సో మనకి ఆమ్లెట్ అండ్ చపాతీ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని రోల్ లాగా చేసేసుకో. సరే. సో మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని రోల్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో అశ్విని ఇప్పుడు మనము దీన్ని రోల్ లాగా ప్రిపేర్ చేసుకో. ఓకే. టేస్ట్ చేసేసాను. ఓకే. ఓకే, ఫైనల్లీ రెడీ అయిపోయిందండి ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీ రోల్. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీకి కావాల్సిన పదార్థాలు: కాల్చిన చపాతీ, కోడిగుడ్లు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, మ్యాంగో సీడ్స్ పౌడర్. ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిరియాల పొడి, ఉప్పు, మ్యాంగో సీడ్స్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కోడిగుడ్ల బ్యాటర్ ఆమ్లెట్ లో వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఆల్రెడీ తయారు చేసుకునే చపాతీ వేసి ఫ్లిప్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని రోల్ లా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీ రెడీ. ఎగ్ ట్యాంగీ ఫ్రాంకీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో దీంట్లో హైలైట్ ఏంటంటే మనం ఆ పులుపు వచ్చింది కదా, లైక్ మ్యాంగో సీడ్స్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మంచి ట్యాంగీ ఫ్లేవర్ వచ్చిందనమాట. పేరు తగ్గట్టుగానే చాలా బాగుంది. సో వెరీ వెరీ టేస్టీ అండి, సూపర్గా ఉంది రెసిపీ అయితే. కేసు మనం మ్యాంగో సీడ్ పౌడర్ని ఇలా కాకుండా డైలీ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంక్లూడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. అవునా? ఓకే, ఫాలో అవుతారు మా వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వైటమిన్ D అండ్ అలాగే B12 డెఫిషియన్సీ గురించి చాలా విషయాలు తెలుసుకుని మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.